ఎంప్లాయీస్ యూనియన్ మేనేజింగ్ కమిటీ ఉండగా 28 కోట్ల నష్టం. ఈ 3 సంవత్సరాల్లో మన కమిటీ వచ్చిన తర్వాత ఆ 28 కోట్ల పోను ఇంకా 18 కోట్ల లాభాలు తీసుకొచ్చిన చరిత్ర ఇవాళ చూస్తుంది. ఎంప్లాయీస్ యూనియన్ డివైడ్ అయిన తర్వాత అక్కడ సిసిఎస్ అమ్మితే 3 కోట్ల 17 లక్షలంతా వచ్చింది. ఎంప్లాయీస్ మేనిఫెస్టోలో పెట్టి ఆఫీస్ కడతామన్నారు. ఎండీ గారు లీజుకి ఇస్తా అన్నారు. పర్ మంత్ 20,000, మిగతా ఖర్చులన్నీ మీయే, పర్మిషన్లన్నీ మీయే. అక్కడ శంకుస్థాపన చేశారు. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి శంకుస్థాపన చేశారు. ఈ ప్రభుత్వం శంకుస్థాపన అయిపోయిందని తెలివి వచ్చిందంట. ఆ సైడ్కి మిలిటెంట్ ట్యాక్స్ కట్టలేదా, కోట్ల మీద ట్యాక్స్ కట్టాలట. ఈ కోట్ల మీద కట్టి మనం అక్కడ చేస్తామని అక్కడి నుంచి బయటకు వచ్చేసారు. ఆ 5 సంవత్సరాల పీరియడ్లో ఎక్కడ ఆఫీస్ కట్టింది లేదు. నాకు తెలిసి ఎవడైనా దేశంలో ఒక ఆస్తి కొంటున్నారంటే అభినందిస్తారు. ఎక్కడైనా సరే ఆస్తి అమ్మితే బాధపడతారు ఎవరైనా సరే. వీడు చూడు, ఒక ఆస్తి కొంటే బెంజ్ సర్కిల్ ఏదైతే హైవే రోడ్లో ఇలా బస్సు వెళ్ళి ఇలా దిగంగానే ఆఫీసులకు ఎంటర్ అయ్యే విధంగా ఒక ప్లాట్ చూడటం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ ఎస్ఎఫ్టీ రేటు 6,300 ఉంటే గవర్నమెంట్ రేటు మార్కెట్ రేట్ 20,000 దాకా ఉంది. 6,100 మన వాళ్ళు కొనడం జరిగింది. ఇంకా అగ్రిమెంట్ కూడా అవ్వాల. సిసిఎస్ ఆఫీస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవాళ ఈ శ్రీధర్ గారు ఉండేటువంటి ఛాంబర్ కూడా సిసిఎస్ కింద ఉండేది. ఆయన వచ్చడం ఖాళీ చేసి వాళ్ళకి ఇచ్చేశారు. ఆ పక్కన పిఎఫ్ సాల్ట్ అని చెప్పి పిఎఫ్ కొంత ప్లేస్ తీసుకుని వాళ్ళు తీసేసుకుని పక్కన వేసారు. ఇవాళ సిసిఎస్ లో పనిచేస్తున్న వాళ్ళకు ఉద్యోగుల ఫైల్స్ ఎలా ఉంటాయంటే, మన ఫైల్స్ వాడు పనిచేసేవాడు సీట్ కింద ఉంటాయి. ఈ ఫైల్స్ అన్ని మన డాక్యుమెంట్స్, సైట్ డాక్యుమెంట్స్ అయినా అక్కందే, హౌస్ డాక్యుమెంట్స్ అయినా ఒరిజినల్ అక్కందే. అయ్యో పోతే బద్దెత ఎవడ బద్దెత? ఈయనంటాడు కాంప్లెక్స్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఎందుకు పెట్టాలని. కాంప్లెక్స్ నుంచి ఆ మారుమూల విద్యాధరపురం 6 కిలోమీటర్లు కదా, అక్కడ నుంచి శంకుస్థాపన చేశాను. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎంజీబీఎస్ ఆఫీస్ కి అక్కడికి వెళ్ళేదానికి 12 కిలోమీటర్లు అప్పుడు సిసిఎస్ ఆఫీస్ ఉంటే అక్కడికి వెళ్ళలేదా? అక్కడ హెడ్ ఆఫీస్ లో ఆర్టీసీ ఆఫీస్ ఉన్నప్పటికీ బస్ భవన్ ఉండా కానీ సిసిఎస్ సపరేట్ ఆస్తి అక్కడ లేదా? ఒక సొసైటీకి సపరేట్ ఆస్తి తీసుకుంటే అమ్మాయి ఏంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తెగ రాసేస్తున్నాడు. వాళ్ళకంటే ఐడియా లేదే. వర్కర్ సంక్షేమం ఎవరు చూశారు? ఫెస్టివల్ అడ్వాన్స్ గవర్నమెంట్ తీసేస్తే 20,000 రూపాయలు ఆన్ ది స్పాట్ ఎప్పుడు పెడితే అప్పుడు లోన్ వచ్చి ఏర్పాటు చేసిన దేశంలో సిసిఎస్ మేనేజింగ్ కమిటీ మీది. అవునా కదా? వర్కర్ రిమూవ్ అయిపోతే అతను షూరిటీ పెట్టడానికి రికవర్ చేసి ఫ్యామిలీ చచ్చిపోయి ఉంటే ఆ ఫ్యామిలీ దగ్గర సెటిల్మెంట్ లో కూడా లోన్ డబ్బులు రికవర్ చేసే పరిస్థితి నుంచి సిసిఎస్ పుట్టిన తర్వాత రిమూవ్ అయినా కానీ వాడి దగ్గర రూపాయి కూడా రికవరీ చేయడానికి వీల్లేదని చెప్పి సొసైటీ పెట్టుకున్నటువంటి పరిస్థితి నడిచిందా లేదా అర్థం చేసుకోండి. ఇవాళ ఎంఆర్డిఎఫ్ దేశంలో ఎక్కడా లేనటువంటి రేట్ ఇంట్రెస్ట్. ఇవాళ 4.5 ఉండదాన్ని ఇవాళ 6.5 చేసి ఇంట్రెస్ట్ రేట్ 9% వర్కర్కు ఉపయోగపడాలని చేసినటువంటి సొసైటీ మంది. ఎడ్యుకేషన్ లోన్ ఉంటే ఇవాళ దీనికి కూడా ఉపయోగపడద్దని చెప్పి ఎడ్యుకేషన్ లోన్ పెంచినటువంటి సొసైటీ మంది. ఇవాళ నిన్నగాక మన బుడవేరు మునిగి విజయవాడలో మునిగిపోతే టోటల్ ఇల్లు పోయి దిక్కు లేని పరిస్థితిలో ఉంటే ఆన్ ది స్పాట్ మేనేజింగ్ కమిటీ నిర్ణయం తీసుకొని ప్రతి కుటుంబానికి ఇమీడియట్ ఖర్చుల కింద 40,000 రూపాయలు శాంక్షన్ చేసినటువంటి సొసైటీ ఇవాళ నీ కోఆపరేటివ్ సొసైటీ. నష్టానికి లాభాలు తీసుకొచ్చాం. మీరు చేసినటువంటి ప్రోగ్రామ్స్ టూర్స్ లేకుండా ఇవాళ ఇక్కడ నామినల్గా పనిచేస్తుంది సిసిఎస్ మేనేజింగ్ కమిటీ. ఇంత ఆసియా ఖండంలో అతి పెద్ద పేరు ఉన్నటువంటి సొసైటీని నువ్వు తీసుకెళ్లి ఫ్యాక్టరీకి ఎక్కిస్తావా? నీ స్వార్థ రాజకీయం కాదా? నీ మేనేజింగ్ కమిటీ కదా సొసైటీలో బిల్డింగ్ కొనాలని తీర్మానం చేసింది. ఆ తీర్మానం 2018లో చేయలేదా? మీరే భూమి పూజ చేయలేదా? అది 6 కిలోమీటర్ల దూరంలో లేదా? ఇవాళ తీసుకొచ్చి దాని మీద రాద్దాంతం కాంప్లెక్స్ చూడడం తీర్తామన్నావా? కాంప్లెక్స్ ఉండదని చెప్పావు. నీకేమన్నా ఎక్కడ అగ్రిమెంట్ ఉందా? చూడలాగా ఎందుకు టెన్షన్ పడిపోతావు? ఈ మేనేజింగ్ కమిటీలో ఆత్మీయం జరగకూడదు. నువ్వు కాదు, నీ తాత దిగొచ్చిన ఇంకా 2 సంవత్సరాల అమోఘమైనటువంటి సంక్షేమ కార్యక్రమం అమలవుతాయి. సిసిఎస్ లో ఆలోచించుకో. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఈ ఈహెచ్ఎస్ వల్ల అనేక మంది కార్మికులు ఏదైతే డబ్బులు లేక స్పాట్ లో కట్టాక ఇబ్బంది లేక వరాలు చూస్తున్నారు. అతి త్వరలో హెల్త్ స్కీమ్ కింద ఏ హాస్పిటల్లో అడ్మిట్ అయినా
ఇలా కొటేషన్ పంపించినట్టునే సిసిఎస్ నుంచి మినిమం 50 పెట్టాలా, 1,00,000 పెట్టాలా, లోన్ కూడా వచ్చే పరిస్థితి చెందిపోతుంది. ఇంకా చూద్దరు కానీ మీరు ఏకమైన మార్పులు వస్తాయి. వాళ్ళని వ్యక్తిగత స్వార్థం గురించి, యూనియన్ స్వార్థం గురించి సొసైటీని బజారుకి ఇస్తావా? ఆనాడు నువ్వు అక్కడ విద్యాధరపురంలో శంకుస్థాపన చేస్తే బీఓటీ అయినప్పటికీ 30 సంవత్సరాలు లీజ్ తర్వాత ఆ బిల్డింగ్ ఇంత పెట్టి కడితే ఆ బిల్డింగ్ మనకు ఉండదని తెలిసినప్పటికీ బాధ్యత గల అసోసియేషన్గా నీ శంకుస్థాపన వచ్చానా లేదా? నేను పార్టిసిపేషన్ చేశాను లేదా జనరల్ సెక్రటరీగా? ఇవాళ నువ్వు చేసా పని ఎంత ద్వంద్వ వైఖరి ఆలోచించాడు. నేను ఎండీకి లెటర్ ఇచ్చాడు, కొనటం తప్పు లేదట. మరేంటి తప్పు? నీకేం తమ్ముంటే మేనేజింగ్ కమిటీ సవాల్ చేసింది. నీకు నచ్చిన ఏసీబీ, సిబిఐ, ఐడి, గీడీ ఇంకా సెంట్రల్ లెవెల్ ఏమైనా ఉంటే అన్ని ఎంక్వైరీలు తెప్పించుకో, నీకు నచ్చిన ఎంక్వైరీ చేయి, నిజాయితీ ప్రూవ్ చేసుకునే పరిస్థితి ఇవాళ మా దగ్గర ఉందని మాకు స్పష్టంగా వస్తుంది. నీకు ఇలాగా దేవుడు చెప్పాడు, పచ్చ కావాలి దేశం అంతా పచ్చగా కనపడతాయి. వాళ్ళ కోణం అంతా ఆటి మీద ఉంటుంది. ఎప్పుడు మనకెట్టి విధాల్లో మాకు అది లేనప్పుడు ఎందుకంటే క్లీన్కుంటాం మేము. వికేతో విమర్శలు మానుకోండి. పిచ్చి పిచ్చి వేషాలు వేసి పబ్లిక్లో పనులు చేస్తానంటే నేషనల్ మధ్యను చూస్తూ ఊరుకోండి. కొంతమంది అధికారులు అండబెట్టుకుని చేస్తున్నారు మీరు అక్కడ. వాళ్ళు మీరు ఏం చేయలేక వాళ్ళ కార్మిక పక్షాన్ని నిలబడుతుందని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఊరుకునే సమస్య లేదు. ఆర్టీసీ మేనేజ్మెంట్ సమస్యలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కొన్ని సమస్యలు పెండింగ్ ఉన్నాయి. మాకు లీవ్ ఎన్కాష్మెంట్ పెట్టి దాదాపు 4 సంవత్సరాలు అయింది. లీవ్ ఎన్కాష్మెంట్ అక్కడ సంతకం పెట్టేశాం మేము. ఇవాళ కదా నెలకైనా వచ్చారు. 4 సంవత్సరాలు అయింది. లీవులు కట్ అయిపోయి ఎన్కాష్మెంట్ కనపట్ల మనకు. సీఎం గారు మొన్న రాత్రి పగలనగా కనబడుతున్నారు, కానిస్టేబుల్కి ఇచ్చి మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చి అన్నారు. మన సీఎం గారు అది మేము రాత్రిగా పగలనగా పనిచేస్తున్నాం.